హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి. ఈ ప్యాంట్ అయితే మిస్టేక్ జరిగింది, కానీ మిస్టేక్ అయితే మన వల్ల జరగలే ఫ్రెండ్స్, అబ్బాయి వల్లనే జరిగింది. అబ్బాయిని సైజ్ ప్యాంట్ తెచ్చుకోమన్నా నేను, కానీ ఆయనే సైజ్ ప్యాంట్ తెచ్చుకోలే. నేను చూస్తా అంటే మార్కింగ్ పెడతా అంటే సరే పెట్టన్న చాక్పీస్ అయితే అక్కడ పెట్టిన, నాకు ఆడికి ఉండాలి ప్యాంట్ అన్నాడు. చూసిరా ఫ్రెండ్స్, నేను అయితే అలా కట్ చేసిన 2 ఇంచుల కిందికి కట్ చేసుకున్నా. చూడండి అలా కట్ అయ్యింది. అక్కడ కట్ చేసుకున్నాక నాకు డౌట్ వచ్చింది, ఎందుకో ఈ అబ్బాయి చాలా హైట్ ఉంటాడు, ఇంత పైకి చేయించుకుంటుండేంది అనేసి. చూడనా నీకు చిన్నగా అవుతుందేమో ఒకసారి అని అంటే, చూసుకొని నాకు చిన్నగా అవుతుంది అంటే అవును అని అన్నాడు. చిన్నగా అయిందని నేను కూడా ఏం చేయలేను అంటే, చూడండి ఆంటీ మీరే అని అంటే, ఇంకా కొత్త ప్యాంట్ కదా బాధపడుతుందని నేను ఆడికైతే జాయింట్ చేసిన ఫ్రెండ్స్. ఆ జాయింట్ మీకు ఇప్పుడు చూపించిన కదా, ఆడికి జాయింట్ చేసుకొని ఆ జాయింట్ నుంచి 2 ఇంచుల కిందికి కట్ చేసిన. నేను చేసుకున్న జాయింట్ నుంచి 2 ఇంచుల కిందికి కట్ చేసిన ఫ్రెండ్స్. 2 ఇంచుల కిందికి కట్ చేసి కుడితే ఈ ప్యాంట్ ఏ విధంగా వచ్చిందంటే, సేమ్ ఇంత కట్ చేసినాక ఆ ప్యాంట్ అయితే లెంత్ ఇలా వచ్చింది. 2 ఇంచుల కిందికి వచ్చింది. 2 ఇంచుల కిందికి వచ్చినాక కూడా అబ్బాయికి చాలదేమో అని నాకు అనిపించింది, చాలా హైట్ ఉంటాడు. ఇంకా చూడండి నేను జాయిన్ చేసిన అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, కింది పోయింది ఫోల్డింగ్లో. ప్యాంట్ ఫోల్డ్ చేసాక అక్కడ ఉంది, ఇక్కడ నుండి అక్కడి వరకు ఉంది. అదైతే నేను చూపించేంత వరకు కూడా ఇక్కడ జాయింట్ ఉందని అయితే ఎవరికి తెలియదు, ఆ అబ్బాయికి కూడా తెలియదు. ఆయన పక్కనే ఉండు కాబట్టి ఆయనకు తెలుసు, కానీ ఆయన చేసిన మిస్టేకే. కానీ ఇలా వచ్చేసింది. ఎవరికైనా మిస్టేక్ జరిగితే వాళ్ళకి తెలియకుండా కూడా మనం ఇలా కుట్టుకోవచ్చు. మీరేమంటారో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కొంచెం ఆలోచిస్తే మనకు కాని పని ఏది లేదు. బాయ్ మరి.